సార్ రాజేశ్వర రెడ్డి గారు, మీ అనుభవంలో ఈ హెబియస్ కార్పస్ అనేటటువంటి పిటిషన్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీ అనుభవంలో మీరు చెప్పాలి, గతంలో ఈ స్థాయిలో చూసారా? రెండోది, సవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆయనకి సంబంధించినటువంటి కేసు వివరాలు మీకు పూర్తిగా తెలుసు. దీన్ని సిబిఐకి అప్పగించింది హైకోర్టు. ఏం జరుగుతుంది సార్? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న మా తోటి సభ్యులకు అందరికి కూడా నమస్కారం. మీ ద్వారా ఈ కేసులో ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా హైకోర్టు చాలా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవ్వడమే కాకుండా ఈ స్టేట్ పోలీసుని నమ్మక, అంటే ఏ డీజీ లెవెల్లో చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇటువంటివి ఏదన్నా వస్తే ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి 15 days అని, అంటే పై స్థాయి అధికారులకి అడిగేవాళ్ళు. అయితే ఎవరిని నమ్మలే, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎవరిని నమ్మలేదు కోర్టు. ఏపీ హైకోర్టు ఏపీ గవర్నమెంట్లో ఉన్న పోలీసుల్ని సిబిఐకి ఇచ్చింది. నేను అంతా చదివాను, ఇప్పుడే చదివాను అది జడ్జిమెంట్ అంతా తీసుకొని. ఎక్కడ ఏం జరిగింది కోర్టులో కూడా నరేషన్ మొత్తం టోటల్గా ఉంది జడ్జిమెంట్. టోటల్గా టవర్ లొకేషన్ కానీ, సీసీటీవీ ఫుటేజ్ కానీ, పత్తిపాటి పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టు, మొత్తం రికార్డ్ అంతా ఒరిజినల్ ఉంటుంది. అది పంచనామాలు అన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి సిబిఐ వాళ్ళకి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరు? మా లోయర్ పోలీస్ వింగ్, ఎస్ఐస్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, ఎవరు కానీ. ఓకే, వీళ్ళు ఖచ్చితంగా దీంట్లో సీల్ కవర్లో ఉన్నదే, సీల్ కవర్లో ఉండేది వాళ్ళు మార్చలేరు, ఇంకా వేరేవి తీసుకొచ్చి ఏం చేయలేరు. ఓకే, దీంట్లో పరిస్థితి ఏమంటే ఈ సిబిఐ వాళ్ళు టెక్నికల్ దాని మీదనే ఎక్కెళ్తారు. కాల్ డీటెయిల్స్ చూస్తారు, సవీంద్రారెడ్డి కాల్ డీటెయిల్ చూస్తారు. ఆయన ఫోన్ ఏమో 6:21కి 22 అనుకుంటుంది. ఓకే, 6:21కి బంద్ అయింది పాత తాడేపల్లిలో. అంటే అర్థమేమైంది, 6:20 లోపలే పోలీసు వాళ్ళు అతన్ని తీసుకున్నారు, ఆయన భార్యని దించేశారు. ఓకే, ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేసారు. అయితే ఆయనతో పాటు ఉన్న పోలీసులు ఉంటారుగా, అవును, వాళ్ళ ఫోన్లు అక్కడే ఉంటాయి. రెండోది వచ్చేసి వీళ్ళు పంచనామాలో ఇతని దగ్గర ఏదైతే మన గంజాయి దొరికిందని చెప్పి ఒక పంచనామా రాసుకున్నారు కేసు కోసం. ఎవరు? పత్తిపాడు పోలీసులు. వాళ్ళకు ఆల్రెడీ ఉన్న క్రైమ్కు కంటిన్యూషన్గా రాసుకున్నారు. రాసుకున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఆ పంచనామాలో ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే అరెస్ట్లో చూపిస్తున్నారో వాళ్ళంతా ఉంటారు. 2 మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉంటాయి కదా. వాళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే సిసిఎస్ పోలీసులు ఎవరు అరెస్ట్ చేసినట్టున్నారు, మఫ్టీలు వచ్చి అతన్ని తీసుకెళ్ళినట్టున్నారు. కాబట్టి డెఫినెట్గా పత్తిపాడు పోలీసులు ఆ పాతూరు తాడేపల్లిలో ఉండే అవకాశమే లేదు. ఆ 2 పెద్ద మనుషులు కూడా, ఎందుకంటే తాడేపల్లి నుంచి తీసుకోవాలి వాళ్ళు పెద్ద మనుషుల్ని. ఎన్డీపీఎస్ యాక్ట్లో అరెస్ట్ చేస్తున్నామంటే అరెస్ట్ చేసినప్పుడు గైటెడ్ పోలీస్ ఆఫీసర్ గైటెడ్ ఆఫీసర్ దగ్గర కానీ, లేకపోతే మేజిస్ట్రేట్ దగ్గర కానీ నీ దగ్గర గంజాయి ఉంది కాబట్టి వాళ్ళ ఎదుట మిమ్మల్ని సెర్చ్ చేసే అవకాశం ఉంది, మీరు అది ఉపయోగించుకుంటారని అడగాల సవీంద్రారెడ్డిని. ఆయన ఎస్ అంటే నియరెస్ట్ మేజిస్ట్రేట్ లేకపోతే గైటెడ్ ఆఫీసర్ దగ్గరికి, గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి, బోత్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే. అదంతా ఏం చేయాలి, ఎందుకంటే వెంటనే ఈ కేసులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ముందు అరెస్ట్ చేయలేదన్నారు, ఎందుకంటే తాడేపల్లి పోలీసులకు తెలియదు, ఇది తెలియదు. హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తేనే తాడేపల్లి పోలీసులను అడిగారు గవర్నమెంట్ పీడర్ గారు, మేమెవరిని అరెస్ట్ చేయలేదన్నారు. అదే హైకోర్టుకి నివేదించారు. తర్వాత ఇది డీజీ లెవెల్లో మొత్తం ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళు ఐఎస్ఎస్ తీసిపోయినాము, ఒంగోలులో పెట్టేసాము ఇతన్ని అన్నారు. ఒంగోలు ఎక్కడ? పత్తిపాటి ఎక్కడండి? అది ఒంగోలులో ఉన్నారు. ఓకే, వీళ్ళు తీసుకొని వచ్చేసి పత్తిపాలు పోలీస్ స్టేషన్లో రాసుకుంటారు ఇది పంచనామా. లేకపోతే ఇంకెక్కడైనా ఇప్పుడంతా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీళ్ళు కూడా రాయనీకి రాదు, ఏదో ఒక సెంట్రలైజ్డ్గా రాసింటారు. ఆ రాసి తర్వాత అతని బండ్లో ఇది దొరికినట్లు, గంజాయి దొరికినట్లు పెట్టారు. ఇప్పుడు సిబిఐలు ఏం చేస్తారంటే కాల్ డీటెయిల్స్ చూస్తారు, ఎవరు పోలీస్ ఆఫీసర్ చూస్తారు, మీడియేటర్స్ చూస్తారు, ఈ సవీందర్ రెడ్డి చూస్తారు. 7:30 నుంచి అక్కడ ఉన్నాడని సరే స్విచ్ ఆఫ్ చేశారు ఇతను. మిగతా వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా పత్తిపాల్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు. రేపు ఉదయం మనం విధంగా రాసి ఒక ఫాల్స్ కేసు పెట్టి అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఎక్కడ స్విచ్ ఆఫ్ కూడా చేసినారు వాళ్ళంతా ఫోన్లు. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీడియేటర్స్, పోలీసులు పిలిస్తే సంతకాలు పెడతారు. వాళ్ళ ఫోన్లో ఆన్లో ఉంటాయి, పత్తిపాలలోనో లేకపోతే గుంటూరులోనో ఉంటాయి. అవును,
ఇది కాంట్రడిక్షన్ హెవీగా వస్తుంది. ఈ తర్వాత ఏమవుతుందంటే ఎన్డీపీఎస్ సెక్షన్ 20 ఆఫ్ ఎన్డీపీఎస్ ఉంది. ఇది డెఫినెట్గా లేదని తెలుస్తుంది. ఈయన కాదు, ఈయన దగ్గర గంజాయి కాదు, ఇది అక్రమ కేసు అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. మరి గంజాయి ఎక్కడి వచ్చింది? ఆ పోలీసుల దగ్గరే కదా. చాలా కీలకంగా అది 20 కదా, సెక్షన్ 20. అది చాలా పెద్ద అబౌట్ 10 years పనిష్మెంట్ ఉంది దానికి. పోలీసుల దగ్గరికి ఎలా వచ్చింది ఎలా గంజాయి? వాళ్ళ దగ్గర ఉన్నట్లే కదా, కీలకమైన పొజిషన్ point ఉన్నట్లే కదా, అది పట్టుకునే వచ్చింటారు కోర్టుకి ప్రొడ్యూస్ చేసేకి. అవును, పొజిషన్ ఇల్లీగల్ పొజిషన్ కదా గంజాయి ఉండడం. అంటే ఈయన సవీంద్రారెడ్డి దగ్గర గంజాయి లేదని సిబిఐ ప్రూవ్ చేయగల, అంటే లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కోర్టు కూడా నమ్ముతా ఉంది, కోర్టు కూడా నమ్ముతా ఉంది, హైకోర్టు కూడా, గౌరవ హైకోర్టు కూడా అదే కామెంట్ చేశారు. ఇతన్ని లాగారు దీంట్లోకి, గంజాయి కేసులే కానీ మేము భావిస్తున్నామని అన్నారు. దాంట్లో ఏం కొత్తగా మళ్ళీ రివర్స్ అయ్యేది ఏమి ఉండదు, అది కరెక్ట్ ఫ్యాక్ట్ కూడా అది. కాబట్టి తర్వాత వీళ్ళందరూ చాలా పెద్ద కేసు అవుతుంది కదా సార్, పోలీసులకి పెద్ద కేసు. నేను అంటున్నది గంజాయి వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందనే విషయం కూడా పెద్ద కేసు అవుతుందా? డెఫినెట్గా, ఎందుకంటే నేను చెప్పే కదా అన్ని సీల్డ్ కవర్లో ఉన్నాయి. ఓకే, దాన్ని వాళ్ళు ఏం మార్చలేరు కూడా. కానీ నేను మా పోలీసులు అంటే కింది స్థాయి పోలీసులు, మేము కూడా ఎస్ఐగా రిక్రూట్ అయి పే వరకు పోయాం కదా, మాకెప్పుడు ఇంత పరిస్థితి రాలేదు. అదృష్టం కొద్ది 5 ఏళ్ల కింద రిటైర్ అయిపోయాం. కానీ ఈ పరిస్థితుల్లో అమాయకంగా వీళ్ళంతా ఇరుక్కుపోయారండి. వీళ్ళని బయటకు తీయాలంటే గవర్నమెంట్ డీజీ చేతులు కూడా లేదనిపిస్తూ ఉంది నేను ఇప్పుడు. ఎందుకంటే కింది స్థాయి వాళ్ళు, వీళ్ళని నడిపించే వాళ్ళు ఎస్పీకి ఇంకేదో ఎస్పీ స్థాయి అధికారులు, వాళ్ళకన్నా పై అధికారులు, లేకపోతే ఎస్పీకి ఇంకేదన్నా పొలిటికల్ ఈ బ్యాక్ ఇట్లా చెప్పి ఫలానాని పికప్ చేయమంటే చేస్తున్నారు. సవీంద్రారెడ్డి ఈ మధ్య కాలంలో అతని స్టేట్మెంట్ ప్రకారం కూడా గవర్నమెంట్ మారినాక ఏం చేయడం లేదని చెప్పారు. తన ఫోన్ కూడా ఏం లేదన్నాడు, ఫోన్ కూడా చెక్ చేసినారు, ఏం లేదని చెప్పేసాడు. వాళ్ళు చూసిన తర్వాత చెక్ చేసి కూడా ఏం లేదు కదా, మా పైన ప్రెజర్ ఉంది నీ పైన అని అన్నారు. అంటే ఒక లిస్టు చేసుకొని చేస్తా ఉన్నారు వాళ్ళు. అది ఎక్కడుంటో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఎవరో చేస్తున్నారు. అమాయకంగా 2 స్టార్ ఎస్ఐలు, ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ బలైపోతారు ఈ కేసులో. డెఫినెట్ అంటే ఇక్కడికే ఆగుతుందా, ఈ ఒక్క కేసు దగ్గరకే ఆగుతుందా సార్ సిబిఐ ఎంక్వైరీ అనేది? ఇది ఒకటి హైకోర్టు వారు ఒకటి ఒక కేసులో వచ్చింది కదా, ప్రతి కేసులో అడుగుతారు కదా. ఇదైతే మంచి స్టెప్. బాధితులు అడుగుతారు కదా, సవీంద్రారెడ్డి కేసులో అయినట్లు మాకు కూడా ఏమని అడుగుతారు కదా. ఇది ప్రెసిడెంట్ కదా, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నాకు 34 ఏళ్ళ సర్వీసు. ఏదో లాకప్ డెత్తుల్లో సిబిఐ కేసులకు పోయినాయి కానీ, సెన్సేషనల్ లాకప్ డెత్తుల్లో ఇట్లా ఇల్లీగల్ అరెస్ట్కి, ఇల్లీగల్ కేసులు పెట్టేదానికి సిబిఐ వరకు ఇచ్చిన దృష్టాంతం నాకు తెలియదు. ఎన్నో చూస్తుంటే గానీ ఇది ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట వేయాలని, ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని సిబిఐకి రెఫర్ చేస్తూ డెసిషన్ తీసుకుంది అనుకోవాలి.